హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ మరగ్ అండి. ఈరోజు మొహరం సందర్భంగా మనం ఈరోజు మటన్ మరగ్ చేసుకున్నామండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక సూప్ ఐటెంలా కూడా చాలా బాగుంటుంది. ఇది బోన్స్ కూడా చాలా మంచిదండి, చాలా బలం అండి ఇది. దీంతోపాటు ఈరోజు మనము కుష్కాన్ రైస్ కూడా చేసుకున్నామండి. ఇది తమిళనాడు స్పెషల్ రైస్ అండి. ఇది కుష్కాన్ రైసు విత్ మర్గ్ కూడా మనం ఈరోజు చేసుకున్నాము. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కుష్కా రైస్ చాలా బాగుంటుందండి, స్పెషల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి చూసి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా 1 కిలో చికెన్తో కుష్కా రైస్ చేసుకుంటున్నామండి. 1 కిలో మటన్తో మర్గ్ చేసుకుంటున్నాము. దీన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందామండి. దీని మ్యారినేషన్ కోసం ఇప్పుడు మనము ఒక 1/2 స్పూను పసుపు అండి, ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ మటన్కి బాగా పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్గా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్గా గరం మసాలా అండి. ఈ మసాలా మనం ఇంట్లో చేసిన మసాలా అండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 1 అవర్ రెస్ట్లో పెట్టేద్దామండి. 1 అవర్ మ్యారినేట్ చేసి పెడదాము. ఇప్పుడు దీనికోసం మనము ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్నామండి. ఒక 3 చిల్లీస్ అండి. నెక్స్ట్ పుదీనా కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, ఇలా వెల్లుల్లిపాయలు గుప్పిడి వెల్లుల్లిపాయలు తీసుకొని శుభ్రంగా దాన్ని వలుచుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, దాన్ని కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇది మనం తీసుకున్న మ్యారినేషన్ చేసుకున్న మటన్. కొంచెం బటర్ తీసుకోవాలండి. ఇవేనండి మనం దీంట్లో యూజ్ చేసేవి. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి 1 స్పూన్ బటర్ వేసుకోవాలండి. ఈ బటర్ ఇప్పుడు ఫ్రైలో వేసుకొని తర్వాత మళ్ళీ కూడా సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకుందామండి. ఇలా 1 స్పూన్ బటర్ వేసుకొని కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకొని ఇదంతా కూడా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా మొత్తం అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసుకుందామండి. 3 చిల్లీస్ తీసుకున్నాను, సరిపోతుందండి. ఎక్కువ ఘాట్ అది ఉండకూడదు, మనం పెప్పర్ వేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసి ఇదంతా కూడా బాగా మగ్గిపోయేలాగా దగ్గరగా చేసుకోవాలండి వీటిని. ఇలా కొంచెం మనం ఈ స్టేజ్లో కొంచెం ఇలా కొంచెం మూవ్ అవ్వడానికి ఫ్రీగా లేకపోతే ఇంకొక స్పూను బటర్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పడుతుంది. ఇలా బటర్ వేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో చూసుకొని కొంచెం మనం మళ్ళీ ఫ్రై చేసుకుందాం దీన్ని. ఇలా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా దగ్గరగా మగ్గిపోయి ఫ్రై అయ్యేలా చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న పెప్పర్ని ఇందులో వేసేద్దామండి. ఇది కచ్చపచ్చగానే దంచుకోవాలి, మరీ పౌడర్లా చేసుకోకుండా కొంచెం కచ్చపచ్చగా దంచుకొని పెప్పర్ ఇందులోకి వేసేద్దామండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి వేసి అన్నీ కూడా మంచిగా మగ్గిపోయేలాగా వీటిని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంచిగా స్మెల్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఇలా ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసేసి మొత్తం అది కూడా టమాటా కూడా ఇందులోకి మగ్గిపోయేలాగా మొత్తం ఇలా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా కూడా కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా ఈ స్టేజ్లో ఇందులో వేసేద్దామండి. వేసి మొత్తం అంతా కూడా మటన్ని దీన్ని ఇప్పుడు ఇందులోకి బాగా కొంచెం దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. మొత్తం అంతా కూడా ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా మొత్తం అంతా కలుపుకొని ఇలా కొంచెం మసాలా పచ్చివాసన అంతా పోయేలాగా కొంచెం ఇలా దగ్గరగా ఇలా ఫ్రై అవుతున్నట్టుగా మొత్తం అంతా కొంచెం దగ్గరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వరకు వేయించుకుందామండి. ఈ మరగలోకి మటన్ చాలా మెత్తగా కుక్ అయిపోతేనే చాలా టేస్టీగా బాగుంటుందండి. కాబట్టి మీరు తీసుకునే మటన్ కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇంకో 2 విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోవాలంటే వేయించుకోండి. ఇలా కుక్కర్లో వేసి దీన్ని నిండుగా ములిగేలాగా వాటర్ పోసుకుందామండి. కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకొని దీన్ని ఇప్పుడు విజిల్స్ వేసుకుందాము. ఇలా మొత్తం అన్ని విజిల్స్ వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి మనకి స్పైసెస్ కావాలండి. ఇవి 8 పీసెస్ దాల్చిన చెక్క అండి, 4 యాలకులు, 3 స్టార్ ఫ్లవరు, కొన్ని లవంగాలు, కొన్ని లవంగ మొగ్గలండి, 4 నుంచి 5 బిర్యానీ ఆకులు తీసుకుందాము. ఇలా స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులోకి కొంచెం 1 స్పూన్ బటర్ వేసుకొని ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసి ఒకసారి రోస్ట్ చేసుకుందామండి. మొత్తం అన్నీ కూడా మంచిగా స్మెల్ వచ్చేలాగా కొంచెం రోస్ట్ చేసుకుందాము. ఇందులోకి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుందామండి ఈ స్టేజ్లో. ఇలా వేసుకొని మొత్తం ఇదంతా కూడా ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని ఇలా జీడిపప్పులు వేసుకొని కూడా ఇందులోకి ఫ్రై చేసుకుందాము. ఇలా మొత్తం అన్నీ కూడా ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము విజిల్స్ వేయించుకున్న ఈ మటన్ అంతా కూడా
ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా మొత్తం ఇందులోకి వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేద్దాం దీన్ని హైలో పెట్టి. మొత్తం అంతా ఒక 5 మినిట్స్ దీన్ని హైలో పెట్టి కుక్ చేసుకుందామండి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేద్దామండి. ఇలా ఒక బౌల్లోకి కొంచెం ఇలా మరుగుతూ ఉండగా ఒక బౌల్లోకి కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకుందామండి. ఇలా ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా మెల్ట్ చేసుకొని ఇప్పుడు ఆ మరుగుతున్న మరగలోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ దీన్ని బాగా ఇలా మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ దాన్ని అలా ఉంచేద్దామండి. ఇది 5 మినిట్స్ తర్వాత మనం మరగండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. బోన్స్కి కూడా చాలా బలాన్ని ఇస్తుంది. ఇది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.